బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాపట్ల చీరాల నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు దేవరపల్లి రంగారావును చీరాల మసీద్ సెంటర్ ఆటో కార్మికులు మేడే సందర్భంగా ఆయనను కలిసి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ గతంలో గౌరవనీయులు ఆమంచి కృష్ణమోహన్ ఆటో కార్మికులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు జారీ చేయించి ఆటోలు ఇప్పించారు. ఈ విధానం ద్వారా సొంత ఆటోలు లేని డ్రైవర్లు ఎంతో మంది ఆటో ఓనర్లయ్యారు. ఆటో నడుపుతూ బాడుగలు చెల్లించలేని వారికి ఈ విధానం ఎంతో ఉపయోగమైంది. ఈ దఫా జరిగే ఎన్నికల్లో బాడుగ ఆటోలు నడిపే డ్రైవర్లకు ఆయన చేత రుణాలపై ఆటోలను జారీ చేయించి వారికి మేలు చేయడానికి కృషి చేస్తాను కాబట్టి ఆమంచి కృష్ణమోహన్ని గెలిపించుకోవాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. చీరాల ప్రజలందరికీ నమస్కారం. అందరికీ మేడే శుభాకాంక్షలు. కార్మిక సోదరులందరికీ మరి ఈరోజు చీరాల నియోజకవర్గం మసీద్ సెంటర్లో ఉన్నటువంటి ఆటో యూనియన్ కొత్తపేట చీరాల మసీద్ సెంటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు నాగూరు గారికి మరి అలాగే కార్మిక సోదరులందరికీ నేను పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ ముందుగా వాళ్ళకి ఆటో కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అయితే చీరాల నియోజకవర్గం గతంలో గౌరవనీయులు పెద్దలు ఆమంచి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా పరిపాలన చేసినప్పుడు ప్రతి ఆటో కార్మికుడికి పేద కార్మికుడికి ఆటో బ్యాంకు లోన్ ద్వారా 100 మందికి ఆటోలు ఇప్పించడం జరిగింది. దాదాపు 150 మంది దాకా. మరి వాళ్ళంతా కూడా కొత్త ఆటోలు కొనుక్కొని ఓనర్లు అయ్యారు. ఎక్కడ లేని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా పేద కార్మికుడికి ఆటోకి బ్యాంకు ద్వారా అతి తక్కువ సులభంలో తక్కువ రేట్లో తక్కువ వాయిదా పద్ధతిలో కట్టుకునే విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఆటో కార్మికుడికి ఆటోలు ఇస్తే పేద కార్మికుడు ఆటో ఓనర్ అయిన విషయం అందరికీ తెలిసింది చీరాల నియోజకవర్గం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆమంచి కృష్ణమోహన్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో 13 తారీఖు మే 13న ప్రతి ఒక్క ఆటో కార్మికుడు మనసు పెట్టి వారి కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ అసోసియేషన్ యూనియన్ల ద్వారా అందరూ మాట్లాడుకొని ఆమంచి కృష్ణమోహన్ గారికి హస్తం గుర్తుకి ఓటేసి గెలిపిస్తే అఖండ మెజారిటీతో మళ్ళీ మన ఎమ్మెల్యే గారితో మనం ఆమంచి కృష్ణమోహన్ గారితో ప్రతి పేద కార్మికులు ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఆటో లేనికి అద్దెలు కట్టుకుంటే ఇబ్బందులు పడేవాళ్ళకి అదే స్కీమ్ ద్వారా మళ్ళీ ఇంకోసారి ఆటో కృష్ణమోహన్ గారితో ఇప్పించేలాగా నేను ప్రయత్నించి మళ్ళీ మీ పేద కార్మిక ఆటో వాళ్ళని అద్దెలు కట్టుకొని బాధపడి చాలా కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులు అందరూ కూడా ఓనర్లను చేస్తాడన్న విషయాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా. అలాంటి మంచి నాయకుడు వస్తే కార్మికులకి ఎంతో బలమని ఎంతో అండాలి. అలాగే రేపు పేద ఆటో కార్మికుడు ఆటో ఓనర్ అవుతాడన్న విషయం గుర్తుంచుకొని మరి మీకు ఇంకోసారి అలానే ఆటోలు ఇవ్వాలంటే అలాంటి ఎమ్మెల్యే కావాలి కాబట్టి ఆమంచి కృష్ణమోహన్ గారిని మనసులో పెట్టుకొని ఓటేసి ఆమంచి కృష్ణమోహన్ గారిని గెలిపించాల్సిన కోరుకుంటూ ఆటో సోదరులందరినీ పేరు పేరున వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ